సార్ మన ప్రియతమ మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వారు ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఆయన శాఖకు బాగానే ఇచ్చారు కేటాయింపులు 18,000 కోట్లు ఏమో ఎలకేట్ చేశారు ఆయన శాఖకు సంబంధించి. సార్ ఆయన గురించి మాట్లాడాలి సార్. ఆయన ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా పాలెకాపులు అని సంబోధించారు సార్. అందరు వినుంటారు మీ జర్నలిజం లో ఉన్న వాళ్ళందరూ పాలెకాపులు అని చెప్పి కించపరుస్తూ సంబోధించారు. కానీ పాప మా పాలెకాపులు కాపుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కాపు సంక్షేమం కోసం కేటాయించి చేసుకున్నది ఎంతో తెలుసా సార్? 22,000 కోట్లకు పైచిలకు కాపు సంక్షేమం కోసం ఆ పాలెకాపులు తోడ్పాటు అందించారు సార్. కానీ అసలైన కాపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో విధిల్చింది గుండు సున్నా. కాపులకు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు, బడ్జెట్ ఏం ప్రవేశపెట్టలేదా? 2 బడ్జెట్లలోను, మొన్న బడ్జెట్ లో లేదు, ఈ బడ్జెట్ లో లేదు. 15,000 కోట్ల రూపాయలతో కాపు సంక్షేమం చేస్తామన్నారు కదా, మరి కనీసం 15 పైసలు విధిల్చారా? అంటే కాపు సంక్షేమం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక్కడి సంక్షేమమే కాపు సామాజిక వర్గ సంక్షేమం అనుకుంటున్నాడేమో. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయనకి ఎలాగూ సంక్షేమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబు పవన్ కళ్యాణ్ గారు, సార్ మీ సంక్షేమం ఒక్కటే కాపు సంక్షేమం కాదు సార్, కాపుల్లో చాలా మంది పేద బిడ్డలు ఉన్నారు సార్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లేదు సార్, కాపుల్లో చాలా మందికి కాపు నేస్తం అనే దాని కింద ఆగున్నారు సార్. మీరు ఏదైతే 500 మంది యువతకి 10 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాం, 8,750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. 2 సంవత్సరాల బడ్జెట్ లోనే ఎక్కడా లేదు సార్. పాపం మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన కాపు సామాజిక వర్గానికి మీరు ఎందుకు వంచన పడుస్తున్నారు సార్? వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, 10 లక్షలకు సంబంధించి ప్రతి గ్రామానికి ఇస్తామని చెప్పారు, మరి వాటికి సంబంధించి కూడా ఎక్కడా లేదు. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ చెప్పండి. ఫైనల్ ఒక పాయింట్. ఇవన్నీ కేటాయింపులు చేయకపోగా వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు చేస్తా ఉన్నాడో వాటిని ఏటిని ఆపను, వాటిని కూడా కొనసాగిస్తామన్నారు సార్. కానీ వైఎస్ఆర్ వసతి దీవెనకి గుండు సున్నా వడ్డీ పంట రుణాలు లేవు, ఉచిత పంటల బీమా లేదు, డ్వాక్రా గ్రూపులకు 0 వడ్డీ లేదు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, నేతను నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, వాహన మిత్ర, కళ్యాణ మస్తు, షాదీ తోపా, తోడు, ఇలాంటి పథకాలు ఏటికి కూడా వాళ్ళు ₹1 బిల్ల కూడా విదల్చలేదు ఈ బడ్జెట్ లో. మరి చెప్పండి సార్, ఇది ప్రజా సంక్షేమ బడ్జెటా లేకపోతే ప్రజా కంటక బడ్జెటా, ప్రజలను వంచిన బడ్జెటా అనేది ఒక జర్నలిస్ట్ గా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నిర్ణయం చేసుకోవాలి సార్. ఇదైతే చెప్పే కదా నేను ఆల్రెడీ 3,00,000 కోట్ల రూపాయలు అన్నారు, అది తగ్గాలి కానీ ఎందుకు పెరుగుతుందో అర్థం కాలేదు. దానికి సంబంధించి రెవెన్యూ లోటు ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి దీంట్లో రేపు హామీలకు సంబంధించి ఎంత ఎలికేషన్స్ అవుతాయి ఏంటనేది కూడా చూడాలి. అమ్మ ఒడికి సంబంధించి కావచ్చు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కూడా మీరు ఇప్పుడు ఇంకో బాంబు పేల్చారు, 10 లక్షల పెన్షన్లు తీసేయబోతున్నారని. మరి దానికి సంబంధించి కూడా చూడాలి రేపు బడ్జెట్కి సంబంధించి ఎలకేషన్స్ ఎలా ఉంటుంది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, బడ్జెట్కి సంబంధించిన అంశం మీద మాట్లాడినందుకు. ఇది వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.